మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్, యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొండాడా గ్రూప్స్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో మరొక జాతీయ స్థాయి విద్యా సంస్థ పర్మనెంట్ క్యాంపస్ ముస్తాబవుతుంది. ఇది రాబోయే రోజుల్లో ఒక ఐకానిక్ బిల్డింగ్గా కూడా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ పేరుతో జాతీయ స్థాయి సంస్థ ఐఐఎంకి ఐఐటికి తీసిపోయినటువంటి సంస్థని విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది. ఈ క్యాంపస్ను 2016లోనే ఏపీలో పెట్టారు, అది విశాఖపట్నంలో. అయితే క్యాంపస్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అమలయ్యేలోగా తాత్కాలిక భవనం అంటే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లోనే ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2017-18 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ సంస్థ పనులు ప్రారంభించింది. ఇప్పుడు పర్మనెంట్ క్యాంపస్ రెడీ అవుతుంది. పర్మనెంట్ క్యాంపస్కు సంబంధించినటువంటి విశేషాలు కూడా ఒకసారి మనం చూద్దాం. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇది ఎంటెక్, బీటెక్, అలానే ఎంఎస్సి, పిహెచ్డి లాంటి అత్యున్నత స్థాయి కోర్సులు ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్లో శిక్షణ ఇచ్చేటువంటి విద్యా సంస్థ. సో ప్రస్తుతం ఈ సంస్థ విశాఖపట్నంలో ఉన్నటువంటి క్యాంపస్లోనే కొలువుదీరింది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లోనే సేవలు అందిస్తుంది. అయితే 2016-17లో ప్రారంభమైనా కానీ అనకాపల్లిలో ఉన్నటువంటి సబ్బవరం మండలంలో వంగలి అనేటువంటి గ్రామంలో 200 ఎకరాల భూమిని గతంలోనే అంటే 2018-19లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విద్యా సంస్థ కేటాయించింది. కానీ అక్కడ జరగాల్సినటువంటి ప్రక్రియ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి జాప్యం కారణంగా 2023 వరకు కూడా ఎలాంటి పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. చివరికి 2024 మార్చి 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ క్యాంపస్కి సంబంధించి పర్మనెంట్ క్యాంపస్కి సంబంధించినటువంటి శంకుస్థాపనని వర్చువల్గా చేశారు, బీహార్లో జరిగినటువంటి ఒక ఈవెంట్ ద్వారా. సో ఈ కార్యక్రమం జరిగేటువంటి సమయంలోనే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, లెక్చరర్లు అందరూ కూడా విశాఖపట్నంలో గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా 2024 మార్చిలో జరిగినటువంటి సందర్భం. అయితే అప్పటి నుంచి కూడా పనులు శరవేగంగా పూర్తి చేసి ఈ క్యాంపస్ని రెడీ చేయాలని అనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం కూడా ఈ క్యాంపస్ కలిసి వచ్చిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది యాక్చువల్గా నమూనా అయితే ఇది 200 ఎకరాల్లో అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం మండలంలో వంగలి అనేటువంటి గ్రామం దగ్గర కేటాయించినటువంటి భూమి. ఇది సెంట్రల్ క్యాంపస్ అంటే అకాడమిక్ బ్లాక్ అవుతుంది. ఆ చివర కనిపిస్తున్నాయన్నీ కూడా రీసెర్చ్కి సంబంధించినవి కావచ్చు. ఇది సెంట్రల్ అకాడమిక్ క్యాంపస్, అదేమో ఈస్ట్ సైడ్ అకాడమిక్ క్యాంపస్ అనమాట. మేజర్ అకాడమిక్ బ్లాక్స్ రెండు కూడా ఇవే అవుతాయి. సో ఈ డిజైన్లోనే అప్పుడు రూపొందించారు. అయితే గ్రాఫిక్స్ చూపించడం, గ్రాఫిక్స్ మాయాజాలం ఎంత అనుకుంటాం కాబట్టి 2024 ఎన్నికల తర్వాత వాస్తవానికి ఆగస్టు నెలలో పనులు ప్రారంభమైనాయి. ఈ సంవత్సరం అంటే ఆగస్టు నుంచి ఇప్పటికంటే దాదాపు సంవత్సరం కంప్లీట్ అయింది. ఈ సంవత్సరంలో ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఎందుకంటే 2025-26 అకాడమిక్ ఇయర్ దాదాపు కంప్లీట్ అయిపోతుంది. 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి కొత్త క్యాంపస్లోకి షిఫ్ట్ అయ్యేలాగా ఐఐపిఈ ప్లానింగ్ చేస్తుంది. సో కొత్త క్యాంపస్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం చూద్దాం. ఇది మోడల్ డిజైన్స్ అయితే జాతీయ స్థాయి విద్యా సంస్థ కాబట్టి ఆ స్థాయిలోనే తీర్చిదిద్దారు. కానీ ఇందులో పెట్టినటువంటి లేటెస్ట్ వీడియోస్ కూడా మనం ఒకసారి చూద్దాము. ఈ లేటెస్ట్ వీడియోస్ ఈ నెలకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇందులో ఉన్నాయి. సో ఈ దృశ్యాలు ఒకసారి గమనించి చూస్తే కనుక ఇది ప్రస్తుత స్టేటస్ సెంట్రల్ అకాడమిక్ క్యాంపస్కి సంబంధించినటువంటి దృశ్యం. దాని బ్యాక్ సైడ్ వచ్చినటువంటి కర్వ్ షేప్లో ఉన్నటువంటి బిల్డింగ్కి సంబంధించి ఫౌండేషన్స్ తీశారు. ఇది ఈస్టర్న్ అకాడమిక్ బ్లాక్ అంటారు, అది సెంట్రల్ అకాడమిక్ బ్లాక్ అని చెప్పని అంటారు అనమాట. ఇది ఆ దూరంగా కనిపిస్తున్నాయని కూడా హాస్టల్ భవనాలు, విద్యార్థుల వసతి గృహాలు, అలానే ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి నివాస సముదాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 200 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటే ఈ క్యాంపస్కి సంబంధించినటువంటి నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంది. ఓపెన్ టెండరింగ్ ద్వారానే కండక్ట్ చేసింది. అలానే నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్స్ అనేటువంటి సంస్థకి ఈ ప్రాజెక్ట్ని అప్పగించింది. సో మొత్తం అంతా కూడా గ్రీన్ ఎనర్జీతో సహా ప్రస్తుతం ఉన్నటువంటి పెట్రోలియం రంగానికి సంబంధించినటువంటి అనేక ప్రయోగాల్ని ఈ సంస్థ చేయబోతుంది. అలానే దేశంలోనే ప్రఖ్యాతమైనటువంటి ఓఎన్జీసీ, గెయిల్, మరోవైపు నుంచి ఆయిల్ కార్పొరేషన్స్, అనేక ఆయిల్ కార్పొరేషన్స్ ఉన్నాయి మనకి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, బీపీసీఎల్ కానీ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఐఐపిఈ కలిసి వర్క్ చేస్తుంది. వీటితో పాటు ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి చెన్నై లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో కూడా ఈ సంస్థ కోఆర్డినేట్ చేస్తుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదువుకునేటువంటి పిల్లలు ముఖ్యంగా క్యాంపస్ రిలేటెడ్గా చూసేటువంటి స్టడీస్ కోసం చూసేటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో
ఇది అద్భుతమైనటువంటి విద్యా సంస్థ అవుతుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఈ కొత్త భవనాల్లోకి ఈ బిల్డింగ్ని ఈ సంస్థని షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ బిల్డింగ్లోనే ఈ క్యాంపస్ని ట్రాన్సిట్ క్యాంపస్ అని పెట్టి ఐఐపి నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా మనం చూసేటువంటి ఈ దృశ్యాలు చూస్తే కనుక ఇక్కడ ఈస్టర్న్ అకాడమిక్ క్యాంపస్ సంబంధించినటువంటి లేటెస్ట్ దృశ్యాలు ఇవి. ఈ నెలలో షూట్ చేసినటువంటి దృశ్యాలు. అఫీషియల్గా ఈ 2-3 నెలల్లో ఈ పనులు అంటే మార్చి నాటికి రెడీ చేయాలి క్యాంపస్ అంటే కనుక 4 నెలల్లో జనవరి నాటికి పనులు కంప్లీట్ అయితే ఇంటర్నల్ వర్క్స్ మొదలుపెట్టడానికి ఇంటీరియర్ వర్క్స్ మొదలుపెట్టేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ బిల్డింగ్ సెంట్రల్ క్యాంపస్ మాత్రం అదరగొట్టేటువంటి రేంజ్లో ఉంది. ఒక ఐకానిక్ క్యాంపస్గా విశాఖపట్నంలో మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఇది అనకాపల్లి జిల్లాలోకి వస్తుంది. సబ్బవరం మండలంలో వంగలి అనేటువంటి గ్రామంలో ఉంటున్నటువంటి క్యాంపస్. అలానే ఈ క్యాంపస్ డిజైనింగ్తో పాటు ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి హాస్టల్ భవనాలు కానీ అలానే స్టాఫ్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఇవి కూడా తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా విశాఖ నగరంలో ఉంటున్నారు. ఇక్కడ నుంచి ఈ నగరం నుంచి రూరల్ ఏరియా కింద చూసేటువంటి మనం ఈ క్యాంపస్లోకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో రాబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఐఐపిఈ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. శాశ్వత భవనాల్లోకి షిఫ్ట్ అయిన వెంటనే మరింత విస్తరణ రూపంలో విద్యా కోర్సుల్ని అకాడమిక్ ఇయర్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేటువంటి ప్రణాళిక. అలానే ఇప్పుడు ఈ రంగంలో వస్తున్నటువంటి డెవలప్మెంట్ గ్రీన్ టెక్నాలజీస్, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ లాంటి అమోనియా లాంటి వాటిపైన కూడా ఎక్స్పెరిమెంట్ చేసేందుకు కావాల్సినటువంటి ల్యాబొరేటరీలో అధునాతనమైనటువంటి సాంకేతిక వ్యవస్థల్ని ఈ క్యాంపస్లో సమకూర్చబోతున్నారు. ఈ 6 నెలల కాలం చాలా కీలకమైనటువంటి దశగా ఐఐపిఈ భావిస్తుంది. నిర్మాణ ప్రక్రియ కంప్లీట్ అయితే కనుక వీలైనంత వేగంగా క్యాంపస్ని అక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పని భావిస్తుంది. సో విశాఖ వాసులకి, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ లేదా ఉత్తరాంధ్ర వాసులకి ఖచ్చితంగా ఇది ఒక మణిహారం లాంటి విద్యా సంస్థ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.